ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారని నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే వెల్లడించారు. అర్హులైన కొత్త వారికి కూడా పెన్షన్లు ఇస్తామంటున్న గౌరు చరితారెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. పాణ్యం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. వికర్ సెక్షన్ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు కామె ఉన్నారు. చెప్పండి మేడం, పింఛన్ల కార్యక్రమం ఎలా జరుగుతోంది, లబ్ధిదారులు ఏమంటున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొనింది. లబ్ధిదారులంతా ఎంతో సంతోషంగా వాళ్ళ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తాము, అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలు అనేది 6,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు వైకాపా వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఆఫీసుల దగ్గర పడిగాపులు కాయాలి అని ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను తిప్పికొడుతూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 3వ సంతకము పెన్షన్లపై పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట మేరకు జూలై 1వ తేదీనే ఇంటింటికి వెళ్ళి ఈరోజు పెన్షన్ను పంపిణీ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బకాయిలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలది కలిపి ఈరోజు ఒక్కొక్క లబ్ధిదారునికి 7,000 రూపాయలు వస్తూ ఉంది. అంతేకాకుండా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచుతూ ఉన్నారంటే ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ప్రజలకి భరోసా, రాష్ట్రం బాగుంటుంది అనే ఒక నమ్మకం ఏర్పడింది. అంతేకాకుండా ముఖ్యంగా పెన్షన్ను ఈ ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ను తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భరోసా పేరుతో 35 రూపాయల పెన్షన్ను అందజేయడం జరిగింది. దాన్ని 75 రూపాయలకు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. తర్వాత ఆ పెన్షన్ 200, తర్వాత 2,000 రూపాయలు, ఈ రోజు 4,000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా బెడ్డెడ్ అయిన వాళ్ళకు కూడా 5,000 నుంచి 15,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు 5,000 నుంచి 10,000, ఇట్లాగా ఎన్నో రకాలుగా చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలంతా ఈరోజు ఎంతో పండుగ వాతావరణంలో రాష్ట్రమంతా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట తప్పరు. ఆయన పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు 1వ తారీఖునైనా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అదే కాకుండా ఈరోజు 100% కంప్లీట్ చేయాలనేది ఒకటి, లేకపోతే 90% వరకన్నా ఇచ్చి రేపు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమం మొదలయ్యింది. ఇదే జగన్మోహన్ రెడ్డి పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతా అని చెప్పేసి దాన్ని 5 ఏళ్ళు టైం పట్టింది. 250 పెంచుకుంటూ పోయినాడు. అలా కాకుండా ఇచ్చిన మాట మేరకు ఈరోజు ఈ పెన్షన్ను పంపిణీ చేసిన ఘనత కూటమి పార్టీది, ఉమ్మడి పార్టీది. కాబట్టి ఈ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు భవిష్యత్తులో ఇంకా ఏవైతే హామీలు ఇచ్చామో అవి కూడా సూపర్ 6 పథకాలన్నింటినీ త్వరలోనే అమల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. మీద దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఉదయం 6 గంటలకే ఇంటికి వెళ్లి పింఛన్లు పంపించిన సందర్భాలు లేదు. ఉదయమే పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.